కోరిన కోరికలు తీర్చే కోడెమొక్కులు వేములవాడ రాజన్న ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాజన్న కోడెల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు గోశాలలో వన మహోత్సవం నిర్వహించారు. వేకువజాము నుంచే మహిళలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా కరీంనగర్లోని వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని జంట నాగుల వద్ద, పోచమ్మ ఆలయంలోని పుట్ట వద్ద, శ్రీ నాగదేవత ఆలయంలో మహిళలు, యువతులు పాలు పోసి మొక్కులు చెల్లించారు. ఆవు పాలతో జంట నాగులను పసుపు కుంకుమలతో పూజించి ఆవు పాలతో అభిషేకించారు. చిరు వర్షం పడుతున్నప్పటికీ గొడుగులతో ఆలయాలకు విచ్చేసి జంట నాగులను భక్తి శ్రద్ధలతో మహిళలు పూజించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రోజున ఆలయ పూజారి బిన్నద్ది నరసింహాచారి నేతృత్వంలో గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా గోదాదేవి అమ్మవారికి ఉదయం అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ అర్చకులు, అనంతరం భక్తులచే సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తొండి మాటలు చెప్తున్నాడని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. హిందూ బంధువులకు నాగ పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నాగదేవత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని చిరునామా విశ్వంబర పద కావ్య రచనతో తెలంగాణ కాంతిని విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్.